సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏప్రిల్ 1న 9:27 షార్ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో జరగబోయేటటువంటి రాకెట్ లాంచింగ్ని నేరుగా వీక్షించడం కోసం దాదాపు ఒక 10,000 మంది చూసేలా గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ రాకెట్ ప్రయోగాన్ని మనం మొబైల్స్లోనో లేదా టీవీలోనో చూడడం కాకుండా నేరుగా చూడడానికి కూడా అవకాశం కల్పించారు. మరి దీనికోసం మనం శ్రీహరికోట వారి వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా అవ్వాలనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ గూగుల్ సెర్చ్లో SHAR షార్ అని చెప్పని shar.gov అని టైప్ చేసినా పర్వాలేదు, డైరెక్ట్ URL బాక్స్లో టైప్ చేసినా పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు. shar.gov.in ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇట్లా షార్ యొక్క వెబ్సైట్, శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ దీని యొక్క వెబ్సైట్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. అట్లాగే మీ ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ లాంచ్ వ్యూ గ్యాలరీ PSLV C45 MSAT మిషన్ చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంది చూసారా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ introduction. A space theme park is being realized at STSC Shar to enable the citizens of this nation to witness the launches taking place from the Spaceport of India. It includes rocket garden at the 1:1 ratio of beautiful ISRO launch vehicle sound rocket. ఇట్లాగే దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ షార్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన నియరెస్ట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ సుళ్ళూరుపేట, విచ్ ఈజ్ 18 kilometers అవే ఫ్రమ్ ద శ్రీహరికోట. అంటే సుళ్ళూరుపేట వెళ్తే మీకు అక్కడ నుంచి 18 kilometers పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళొచ్చు, లేదు అంటే సొంత వెహికల్స్ ఉంటే సొంత వెహికల్స్ ద్వారా వెళ్ళొచ్చు. పబ్లిక్ కానీ ప్రైవేట్ వెహికల్స్ ఈ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం పరిమితంగా అలౌ చేస్తారని చెప్పని కూడా ఇక్కడ చెప్పారు. అయితే చూడండి, ఇక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది చూద్దాం. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ టు విట్నెస్ PSLV. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది రిజిస్ట్రేషన్ అవ్వడానికి అనమాట. ఈ క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ నెంబర్ని బట్టి మళ్ళీ మనం ప్రింట్ తీసుకోవడానికి వీలుగా ఈ బటన్ అనమాట. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇండివిజువల్గా వెళ్తున్నారా లేదా ఇన్స్టిట్యూట్ తరపున? ఇండివిజువల్గానే వెళ్తున్నారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ విజిటింగ్, ఒక 3 వెళ్తుంటే కనుక 3. పబ్లిక్ మోడ్ ఆఫ్ ట్రావెల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మనం వెహికల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏదన్నా వేరేదైతే కనుక మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే వాటి వెహికల్ నెంబర్స్ కూడా మనకు ఐడియా ఉండదు. సో వేరే మన పర్సనల్ వెహికల్స్ ఏమన్నా ఉంటే కనుక వాటి నెంబర్స్ అది సెలెక్ట్ చేసుకుని అప్పుడు వెహికల్ నెంబర్ ఇవ్వాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నేమ్, మీ పేరు, అట్లాగే ఐడి ప్రూఫ్, మీరు చూపించే ఐడి మీద ఖచ్చితంగా ఇది ఉండాలి, ఫోటో ఉండాలి. ఫోటో ఉంటేనే ఎలిజిబుల్ అనమాట. అటువంటి ఐడి కార్డ్ ఏదైనా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందని చూసారా, వాటిని సెలెక్ట్ చేసి నా నెంబర్ టైప్ చేయాలి.
జెండర్, ఏజ్ టైప్ చేసాం, జెండర్ టైప్ చేసాం. నెక్స్ట్. అట్లాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అట్లాగే మామూలు మీ అడ్రస్, పర్సనల్ అడ్రస్. స్టేట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్. అలాగే మనం ఈ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో దీనికి సంబంధించిన ఈ లాంచింగ్ని చూసేటప్పుడు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఒకటి ఉంటాయి. అవి ఏంటంటే ఈ లాంచింగ్ జరిగేటప్పుడు ఏమైనా రిస్క్ అలాంటిది ఏమైనా జరిగితే కనుక ఏ విధమైనటువంటి క్లెయిమ్ మీరు ఇస్రోకి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది మీ ఓన్ రిస్క్ ద్వారానే ఉండవలసి ఉంటుంది అని చెప్పని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చెప్పడం జరిగింది. మెయిన్ అయితే అది. సో దాన్ని డిసైడ్ చేసుకుని దీన్ని అగ్రీ చేసుకుని తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. అట్లాగే మీకు ఇప్పటివరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేది పైన నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ అని చెప్పి 839 రిజిస్టర్ అయ్యారని చెప్పని చూపిస్తుంది. దాదాపు 10,000 మందికి అవకాశం ఇచ్చారు. ఇంకా 839 చాలామందికి అవకాశం ఉంది. సో పాసిబిలిటీ ఉంది. పిల్లల్ని తీసుకుని వెళ్ళాలనుకునే వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్తే, దగ్గరలో ఉన్నవాళ్ళు చాలా పిల్లలు కూడా ఈ సైంటిఫిక్ విషయాల మీద వీటి మీద కూడా ఆసక్తిగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇలా పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు పేరెంట్స్ దగ్గర నుండి కూడా కన్సెంట్ తీసుకోండి. ఎందుకంటే అది నార్మల్గా అయితే రిస్క్ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఎందుకైనా మంచిది. ఓకే. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇట్లా క్యాప్చా కోడ్ అనేది ఒకటి చూపిస్తుంది. VFL UNB సబ్మిట్. ఇది మనకు జనరేట్ అయినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు. ఓకేనా. ఇది ఇక్కడ వరకు ఇలా చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి అనుకోవద్దు. ఎందుకనంటే నేను ముగ్గురికి సంబంధించిన రిజిస్ట్రేషన్ 3 persons వస్తున్నామని చెప్పని మనం రిజిస్ట్రేషన్ చేసాం. కానీ 3 persons ఎవరు అనే విషయం నేను ఇంకా చెప్పలేదు. ఇన్క్లూడ్ మీ, నాతో సహా నేను జస్ట్ ఈ పాస్ తీసుకోవడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రం అయ్యాను. రిజిస్ట్రేషన్ తర్వాత ఈ పాస్ పొందడానికి దానిలో ఉండే వ్యక్తులు ఎంతమంది అనే విషయం కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడికి వచ్చింది. నేను 3 మెంబర్స్ కావాలనుకున్నాను కాబట్టి 3 మెంబర్స్కి సంబంధించిన వివరాలని నేను ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ విజిటర్. ఓకే. ఇక్కడ ఒక విజిటర్ యాడ్ అయ్యాడు. అట్లాగే ఇక్కడ నెంబర్ పెరిగింది. అట్లాగే ఇంకొక విజిటర్. ఇంకొక విజిటర్.
అట్లాగా మనం విజిటర్స్ని యాడ్ చేసాం. విజిటర్స్ని యాడ్ చేసిన తర్వాత మీకు 3/3 వచ్చేసింది చూసారా. ఈ రిజిస్టర్ ఫర్ ప్రింట్అవుట్ అనేది దాని మీద ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇఫ్ యూ రిజిస్టర్ నౌ యూ కెనాట్ చేంజ్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ ది విజిటర్స్. మీరు ఇవి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు ఏ విధమైన చేంజెస్ మీరు చేయలేరు అని చెప్పని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే, అయిపోయింది. రిజిస్టర్డ్. ఇప్పుడు మనం ఈ పాస్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఎట్లా రిజిస్ట్రేషన్ పాస్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంత రిజిస్టర్ అయితే మీకు పాస్ జనరేట్ అయింది కానీ ఇది పర్మనెంట్ కాదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాస్ ఇస్తే వాళ్ళు ఒక పాస్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఇష్యూ చేసిన పాస్ ఫైనల్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎనీ రీజన్ చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. ఏ రీజన్ ద్వారా అయితే మాత్రం ఏదో రీజన్ ద్వారా వాళ్ళు పాస్ ఇవ్వకుండా ఆగిపేస్తే కనుక నాట్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు ఇష్యూ చేసేటటువంటి పాసే ఫైనల్ అవుతుంది. సో అట్లాగే మీరు వెళ్ళేటప్పుడు మీతో ఎంతమంది విజిటర్స్ తీసుకెళ్తున్నారు అట్లాగే మీకు సంబంధించిన ఏ ఐడి ప్రూఫ్ని అయితే మీరు అక్కడ ఎంటర్ చేశారో ఐడి ప్రూఫ్లన్నీ కూడా ఐడి ప్రూఫ్ని మీరు మీతో పాటుగా ముగ్గురు వెళ్తే ముగ్గురు మీకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ రాకెట్ లాంచింగ్ని నేరుగా చూసేటటువంటి అవకాశం మీరు కానీ లేదా మీ పాఠశాల విద్యార్థులు కానీ కల్పించే సదుపాయం అయితే ఏర్పాటు చేస్తే బాగుండొచ్చు. అది మీరు ఆలోచించుకొని, ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున 9:27 ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు కొంచెం కవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్న వాళ్ళు కవర్ చేసేటటువంటి అవకాశం లేకపోవచ్చు. సో మీ వీలుని బట్టి విద్యార్థులకు చూపించే అవకాశం ఉంటే కనుక చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.